వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే మన వదినమ్మాల ఇంట్లో మొదలైంది అనమాట. డైలీ రొటీన్గా నేను మార్నింగ్ తాగుతాను కదా, వాము, జీలకర్ర అండ్ సోఫ్తో చేసిన వాటర్. అది కాకుండా ఈరోజు ఓన్లీ హాట్ వాటర్లో లెమన్ పిండిసి తాగుతున్నాను అనమాట. ఈరోజు మార్చా కొద్దిగా, ఒక గ్లాస్ నిండా హాట్ వాటర్లో ఒక లెమన్ కంప్లీట్గా పిండేసి అది తాగుతున్నాను ఎంటీ స్టమక్లో. ఎందుకోసం? వెయిట్ లాస్ కోసం అండ్ బాడీలో ఫ్యాట్ లాస్ కోసం. అర్థమైందా? దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, డన్. అయితే నేను డైరెక్ట్గా హాట్ వాటర్ తాగి మళ్ళీ స్కూటీ మీద దిగి వచ్చానంటే మన జిమ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు నేను ఏం చేయలే, ఒక గోవా తిన్నా, జామకాయ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ తిన్నా అనమాట. ఎందుకు తిన్నానంటే టైం చాలా చిన్న పని పడింది అనమాట. మన వదినమ్మాల బ్రదర్ ఏమొచ్చి బయట వెళ్తున్నాడు దుబాయ్, అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అనమాట. అందువల్ల టైం చాలక ఇన్స్టాంట్లో నేను ఒక గోవా జామకాయ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ తినేసి వచ్చానమాట. హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇదే అయ్యింది ప్రస్తుతానికైతే నా మీల్. అండ్ వచ్చేసా జిమ్కి ఆకాశన్నతో కలిసి ఏంటి షెడ్యూల్, వర్కౌట్ ఏంటి అని చెప్పిండు. అయితే నాకు నిన్న మొత్తం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత క్యాలరీస్, ఎంత ఫ్యాట్, ఎంత కార్బ్స్ అని నాకు ఇచ్చిండు. దాని మీద డైట్ తయారు చేయమన్నాడు అనమాట. మనం చేయలేదని చెప్పాను, కాకపోతే నేను చేశాను. ఫోన్లో ఏం చెప్పానంటే నేను చేయలేదన్నా, కొద్దిగా బిజీగా ఉందని చెప్తే సీరియస్ అయిపోయింది. కాకపోతే నేను చేసి పెట్టేశాను ముందే. చూపిస్తా ఇప్పుడు, తీసుకెళ్ళి చూశాక ఏం చెప్తాడు అనేది మళ్ళీ చెప్తా మీకు. టైం ఎంత అయింది? ఎంత అయింది టైం? 1:33. 1:45 లోపు ఫినిష్. 15 minutesలో వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. మరి అతి కష్టమైన వర్కౌట్తో మొదలెడుతున్నాం వ్లాగ్ ఈరోజు. లెగ్స్ వర్కౌట్ అనమాట. అన్నకి చెప్పాను, ఏంటన్నా ఈరోజు కూడా చేయించేటట్టు లేవు నువ్వు వర్కౌట్, ఈరోజు కూడా వెళ్ళిపోలేమనుకుంటే ఉండరా నీకు కాయలు గడగలు ఆడిస్తానని చెప్పిండు 15 minutesలో నేను చెప్పి. అయితే మొబైల్ చూసుకున్న టైం పాస్ చేస్తుంది. మార్నింగ్ ఇచ్చి చూస్తాం వర్కౌట్ ఏంటో అనేది. స్క్వాట్స్ లంజెస్ అయిపోయి వీడియో రికార్డ్ చేశాను కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు స్క్వాట్స్. सर अब तू नीचे आ रहा है ना, आने के टाइम पे बस ये ओपन कर, बस कौन सा ये कल वो पकड़ के बड़ी अम्मी को पकड़ रहे हैं. चल 5 और खींच 4 3 और 2. कद्दू का खीर, गब्बल का मीठा, और क्या मोहब्बत का शरबत, और क्या को हुआ मुद्दों को हुआ. बैठ 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 उठ, अरे बैठ एंड जाओ. आजा, इसको भी एक लगा. वो అదనమాట లెక్క. ఒక సెట్ అయిపోయింది అనమాట. ఓన్లీ 10 minutes వేసాను. ఇప్పుడు వెయిట్ పెంచాను నేను. ఎంత అనుకున్నారు? 2.5. అబ్బా, లైటింగ్ సరి రాదు కదా. ఒళ్ళే ఫేస్ ఎక్స్ప్రెషన్ కనపడదు. గొప్ప తెలివిరా. ఇది కావలేదు ఫిట్నెస్ కింద. అజా वो कौन सा बिरयानी? कौन सा? कल्याणी. आजा. पैराडाइज. और क्या? बोल. तवक्कल. हाँ. महफिल. आजा. ग्रीन बावर्ची. आजा. चल. पुश. आगे बेटा. बोल. कॉफी. डबल स्ट्रॉन्ग कॉफी. ला कुछ ठीक है. पिज्जा. आजा. बर्गर खाया. आजा. वेरी गुड. आजा. KFC और एक बचा. चल
आजा अप लो स्ट्रेट स्ट्रेट उठ 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 రెండు సెట్లు అయ్యా చాలు బేసిక్ దోవలు తీరిపోయింది అమ్మా తమ్ముళ్ళు మీ అన్నకి దోవలు తీరిపోయింది Nice. Good curling. Come on. Come on. Come on. Come on. Go on. Do it the long way. If you're tired, do this. మూడో సెట్ ఇప్పుడు నాది నెక్స్ట్ Slow. అక్కడ చేయిస్తున్నాడు వాయిస్ స్లో అయిపోతా अरे बाबू. हाँ. 9 minutes बाद. మూడో సెట్ मूडो सेट. रैली बॉय सेट. बड़ा काम है क्या मैडम? हाँ? ट्राई करेंगे नहीं रे है तेरे गाँव में तुम बोल कोशिश नहीं यहाँ पे हम है या नहीं 21 बार आई भाई आई देख रहा 2.5 పెరిగింది चलो चल शाबाश चला दा दोन कम अंते ला पुचरा पैकी ठीक चलो अप नीचे हा कम दो 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 चला फाइरा इजी ना ना 3 चलो 2 कम one more ला short चल बेटा चलो ऊपर पाने के टाइम सांस छोड़ आजा पुश नॉट नो उठ खींच लगा दो आजा चल तीन और ला एकदम या नहीं चलो दो और चल लो खाना चल और एक चल तीर के जा అదనమాట మ్యాటర్ ఇది చూసారుగా ఈరోజు మన వర్కౌట్ అన్న రెండు వేరియేషన్ చేయించాడు ఒకటి లంజెస్ వితౌట్ డంబుల్స్ బాడీ వెయిట్తోనే అక్కడే సగం పుల్స్ కారిపోయింది దాని తర్వాత స్క్వాట్స్ చూసారు కదా ఎక్కువ వెయిట్ కూడా వేయలేదు జస్ట్ స్మిత్ మిషన్కి 10 kgs చేసి ఒక సెట్ చేయించాడు అది అక్కడ అయిపోయాక అదే ప్లేట్స్కి మళ్ళీ 2.5 యాడ్ చేశాను అదొక సెట్ 95% అక్కడే పోయింది బాడీ అనేది తర్వాత 2.5 తీసి వెయిట్ పెంచుతారా అంటే పెంచుతానని అన్నాను ఫోటోలాగా మళ్ళీ 10 kgs ప్లేట్స్కి 5 kgs ప్లేట్ యాడ్ చేశాడు చూసారు కదా వీడియో అదనమాట మొత్తం ఎనర్జీ పోయింది పడుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతాను అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అదనమాట వర్కౌట్ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ రోజే దోవలు తీరే వర్కౌట్ అనమాట పొద్దున్న మీల్స్ కూడా చూసారు కదా మీరు గోవా ఒకటి బాయిల్ ఎగ్ ఒకటి రెండే తినేసి వచ్చాను ఎనర్జీ కూడా లేదు దాని తగ్గట్టు సరైన వర్కౌట్ బొమ్మ కనిపించింది అనమాట ఇప్పుడు డైరెక్ట్ ఆకాశానికి వెళ్ళి మధ్యాహ్నం మీల్స్ లాగించి కొంచెం రెస్ట్ తీసుకోవాలి అదైతే మాత్రం పక్కా గ్యారంటీ లేకపోతే అంతే మరి ఇంకా కద్దుగా ఖీర్ వచ్చాడు ఆకాశ్ అన్న ములంగడ్లా ఉన్నాయని కావాలన్నాడు బాగున్నాయి నేనన్నా ఇలాగే చేస్తే ములంగడ కాదన్న ఆనకల్లా అయిపోతే కొన్ని రోజులు ఎలాగన్నా అవుతాయి గ్యారంటీ ఇలాగే చెయ్యి అదే అదనమాట చల్ ఎట్లెక్కుతావా కుదరదు మెట్లెక్కే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఎట్లెక్కుతావు సార్ ఏం చేయించామన్న వర్కౌట్ ఏమీ అవ్వలేదు ఎఫెక్ట్ నేను యాక్టింగ్ చేస్తాను బాగాలేనట్టు రోజు నా కొడుకు అంటాడు కదా మెట్లెక్కుతావని నేను కావాలని ముందు యాక్టింగ్ చేస్తాను అలసిపోయినట్టు పడిపోయినట్టు అంతే నువ్వు ఏమనుకున్నావు అంటే ఆ నిజంగా అలసిపోయి తమ్ముడు అనుకుని ఆపేసావు నేను కావాలని యాక్టింగ్ చేశాను సగం చేస్తే సగం పెర్ఫార్మెన్స్ చేస్తాను నేను నువ్వు నమ్మేసి ఆపేసావు చూడు అంత నీట్గా నడుస్తున్నాను ట్రై చేద్దాం ఎలాగంటికి నువ్వు కూడా ఎక్కాలి నాతో పాటు మరి అంటా అయితే జిమ్ నుంచి బయలుదేరి ఆకాశనాలు ఇంటికి వచ్చాం అన్న చిన్న పని మీద బయటకు వెళ్ళాను ఏదో పని ఉందని వెళ్ళడానికి వచ్చేస్తాను చెప్పి ఇంటికి వచ్చాను ఆ ఛాలెంజ్ తగ్గింది మెట్ల పైన నుంచి వెళ్దామని చెప్పాను కదా ఆ లాస్ట్లో ఉన్నాయి మెట్ల పైన వెళ్ళిన అవసరం లేదు డైరెక్ట్ లిఫ్ట్ నుంచి
ఎందుకంటే అన్న రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఉంటే నిజంగానే నాకు తీసుకుని వెళ్ళిపోయాడు మెట్ల పై నుంచి. ఉన్నది కూడా అయిపోయేది నా పరిస్థితి. ఓకే, అయితే పైకి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం మీల్ అంటే చూపిస్తా. మార్నింగ్ వెళ్ళాక చూపించలేకపోయా, చెప్పేసాను. మధ్యాహ్నం చూపించడానికి ట్రై చేస్తా. మీల్, ఆఫ్టర్నూన్ మీల్ कौन सा राइस भाई है? అరే నువ్వు ఓపిక లేదు కదా నీకు ఇందాక లాగ్ చేయడానికి. అది ఇందాక బ్లాగ్ లో ఎక్కడ వర్కౌట్ చేయించేస్తాను, యాక్టింగ్ చేశానన్నా. అదే వెరీ గుడ్. చికెన్ కర్రీ అండ్ రైస్ అన్నమాట, విత్ వెజిటేబుల్స్ విత్ సోయా చంక్స్. నాట్ వెజిటేబుల్స్. లంచ్ అయిపోయింది కదా, సలాద్ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుని వచ్చాను. నిన్న కొనిసి ఇచ్చారు కదా ఆకాశ్ అన్న, అదే నిన్న నైట్ వదినమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను. నేను నైట్ అయిపోయింది, కొద్దిగా తినేసా. ఇంకా కొద్దిగా ఏమొచ్చి వదినమ్మ మళ్ళీ మార్నింగ్ కట్ చేసి మధ్యాహ్నానికి పెట్టిందనమాట. ఈ సలాద్ కొద్దిగా తినేసి రేపటిది వ్లాగ్ అది ఎడిట్ చేసి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ పెట్టాలన్నమాట. అది ఇప్పుడు నా ప్రజెంట్ పని. ఈరోజు వర్కౌట్ అయితే మాత్రం చూశారు కదా, అదనమాట వ్యాపారం. అండ్ టైం ఏమొచ్చి 6:20 PM అవుతుందన్నమాట. మధ్యాహ్నం అదే చెప్పాను కదా, లంచ్ చేసి పడుకున్నా, వీడియో ఎడిట్ చేసి నిద్ర ఎలా పట్టిందంటే డైరెక్ట్గా ఇప్పుడు 6కి లెగిసాను అనమాట. 6కి లెగిసి డైరెక్ట్గా ఆకాశం ఇంటి నుంచి మన ఇంటికి బయలుదేరుతున్నాం. నో వర్కౌట్ ఈవినింగ్, ఓన్లీ 1 టైం. ఇంకా ముందు ఒకవేళ వెళ్తే అప్పుడు 2 టైమ్స్ వర్కౌట్ కూడా వస్తుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అది కూడా పెడతా, అది కూడా కంప్లీట్ చూపిస్తారండి వ్లాగ్లో. ఇంకా టెన్షన్ అయితే ఏం లేదు. అదనమాట. ప్రస్తుతానికి అయితే బయలుదేరదాం ఇంటికి. మరి ఇంకా అయితే ఆకాశాన్ని వాళ్ళ ఇంటికి వస్తారనమాట. సాయంత్రం 6 o'clock 6:30 మధ్యన బయలుదేరా. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వెళ్ళా, కొనుగోలు. అక్కడికి వెళ్ళి మా అక్క కొత్తగా బండి కొన్నది. నేను అడుగుతున్నాను కదా, అది మా అక్కదే బండి, నాది కాదు, అది యాక్సెస్. అయితే మా అక్కకి డ్రైవింగ్ నేర్పించి మళ్ళీ అక్కడి నుంచి వదినమ్మ ఇక్కడ గాజువాకలు ఉంది కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్ చదువుకొని మళ్ళీ గాజువాక వచ్చి నైట్ ఇక్కడ తెలుసు కదా బిర్యానీ ప్లస్ చికెన్ అండ్ దాంతోపాటు ఫిష్. ఇది కార్బోహైడ్రేట్స్ అండ్ ఏంది ప్రోటీన్, ఫ్యాట్ ఎలాగ దొరుకుద్ది. అండ్ దాంతోపాటు ఏమొచ్చి మనది సలాడ్. ఇది ఆల్రెడీ ఎవరైతే చూడలేదో నిన్నటి బ్లాగ్లో చూడండి, ఆల్రెడీ పెట్టాది. ఎక్కడ కొన్నా, ఎంత కొన్నది చెప్పలేదు, కానీ ఎక్కడ కొన్నా అనేది చెప్పా. అడ్రస్ కూడా చెప్పలేదు, మేబీ ఓన్లీ కొనింది చూపించా వీడియో. ఇది కంప్లీట్ 88 కొన్నా అనేది అందులో. ఇందులో అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం పెట్టాను ఏంటనేది. ఎవరైతే మనం బ్లాగ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏం కొన్నాను అనేది. ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళు దీని ముందు బ్లాగ్ వెళ్ళి చెక్ చేశారు అనుకోండి, ఇందులో ఏంటి కట్ చేసి వేసాను నేను, వెజ్జెస్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది మనది నైట్ మీల్ నెంబర్ 3. ఇది తినేసి ఒక తెలుసు తర్వాత చెప్తా, తినేసిన తర్వాత చెప్తా. డన్. నైట్ మీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈరోజు మొత్తానికి ఏం చేశానంటే ఒకసారి మొత్తం రివైండ్ చేద్దాం. పొద్దున్న లెగిసాం, ఉదయం మన అన్నయ్యకి బయట వెళ్తుంటే డ్రాప్ చేసి వచ్చా ఎయిర్పోర్ట్లో. టైం సెటప్ అవ్వడం వల్ల ఒక గోవా జామకాయ తిన్నా, ఒక ఎగ్ తిన్నా. అది అయిపోయాక మధ్యాహ్నం మీల్ రైస్ అండ్ చికెన్ తిన్నా చూసారుగా. అది అయిపోయాక ఈరోజు నైట్ అంటాను ఈవినింగ్ డార్క్ కాఫీ తాగలేదు, ఎందుకంటే ఆకాశ్ అన్న దాళ్ళు తీర్చిండు శుభ్రంగా లెగ్స్ వర్కౌట్ చేయించి. స్టార్టింగ్ రోజు లెగ్స్ వర్కౌట్. ఈరోజు కూడా ఆకాశ్ అనేది చేయించట్లేదు అనమాట. అంటే క్లయింట్స్ ఉంటారు, బిజీగా ఉంటారు కాబట్టి అలాగా ఏందన్నా ఈరోజు కూడా చేయించట్లేదు, ఉండరా నువ్వు 15 నిమిషాలు ఇవ్వు నాకు, ఎంత 15 minutes. 15 minutesలో నేను వర్కౌట్ చేయించేస్తాను అన్నాడు. నాకు అర్థమైపోయింది ఇంకేంటి లెగ్స్ వర్కౌట్ చేయించాడు. చూసారు కదా వీడియో ఎలా చేశాను. అది అయిపోవడం వల్ల బాడీ మొత్తం అలసిపోయినట్టు అయిపోయి మధ్యాహ్నం లంచ్ చేశాక నిద్ర వస్తుంది, పడుకొని సాయంత్రం 6 గంటలు లెగిసా. మరి ఇంకా 6 అయిపోయింది కాబట్టి కాఫీ కూడా నేను డార్క్ కాఫీ కూడా తాగలేదన్నమాట. అది మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం, అయినా సరే మనం కంట్రోల్లో ఉన్నాం కాబట్టి ఎటువంటివి జంక్ ఫుడ్స్ నేను తినట్లేదు, కంప్లీట్ అవాయిడ్ చేస్తాం. షుగర్ అవాయిడ్ చేస్తాం, మైదా ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తా, ఆయిల్ కూడా లిమిట్లో ఉంది, ఇవన్నీ కంట్రోల్లో చేస్తానమాట. సాల్ట్ కూడా తక్కువ ఉంది అండ్ ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గించా, పోర్షన్ కంట్రోల్ ఇవన్నీ చేస్తాం కాబట్టి ఒక పూట మనకి కాఫీ మిస్ అయిపోయినా నో ప్రాబ్లం, అంతగా ఎఫెక్ట్ రాదులే బాడీలో. ఇప్పుడు నైట్ అయితే చూసారు కదా మీల్, ఇదనమాట ఈ రోజు ఇలా షెడ్యూల్ నడిచింది. ఈ రోజుతో 4 రోజులు అయిపోయినట్టుంది, 4 days. చూద్దాం, ఇంకా చూపిస్తా, చూడడం కాదు మీ అన్న ఏంటి చూపిస్తాడు మీకు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ఎవరైతే మన కొత్త వ్యూవర్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మన గాజువాకలో నేను వాకింగ్ చేస్తున్నాను. వదినమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూస్తే ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఈ ఏరియా ఎక్కడదో. ఒకవేళ లోకల్ వాళ్ళు ఉంటే మన గాజువాక తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మార్నింగ్.